ఇప్పటికే రాష్ట్రాల హక్కులను హరించి వేస్తున్న ఉత్తరాది ఆధిపత్యంలో ఉండే కేంద్రం, ఫెడరల్ సిస్టమ్‌ని దాదాపు ధ్వంసం చేసుకుంటూ వెళ్తున్నటువంటి కేంద్రం, రాష్ట్రాలలో చివరికి చట్టసభలకు, ముఖ్యమంత్రులకు కూడా విలువ లేకుండా చేసి, అల్టిమేట్‌గా గవర్నర్‌దే ఫైనల్ నిర్ణయం అనే విధంగా పరిస్థితులను తీసుకొచ్చినటువంటి కేంద్రం. ఆ విధంగా గవర్నర్లు ప్రవర్తిస్తూ ఉన్నారు. అటువంటి గవర్నర్లను వాళ్ళకు నచ్చని రాష్ట్రాల్లో నియమించి, ఉదాహరణ కావాలంటే తమిళనాడు, కేరళలో చూడండి ఎలాంటి గవర్నర్లు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో. మీరు ఇంతకు ముందైనా చూడండి, ఇప్పుడైనా చూడండి, తాజాగా నిన్న కూడా చూడండి. నిన్న ఈ 2 రాష్ట్రాల అసెంబ్లీలో ఇద్దరి గవర్నర్ల తీరు నిజంగానే మనకు అనిపిస్తుంది. బేసిక్గా ఇక ముఖ్యమంత్రులు ఎందుకు, చట్టసభలు ఎందుకు, ప్రభుత్వాలు ఎందుకు, అవన్నీ పీకి పడేసి నెక్స్ట్ గవర్నర్లే రాష్ట్రాలను నడిపిస్తారు అని చెప్పి బ్రిటిష్ కాలానికి తీసుకెళ్ళిపోతే సరిపోతుంది కదా. నిన్న తమిళనాడు అసెంబ్లీలో ఏం జరిగింది? గవర్నర్ ప్రసంగ పాఠం చదవకుండా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. రీజన్ ఏం చెప్పారు? జాతీయ గీతాన్ని గవర్నర్ ప్రసంగానికి ముందు ఆ తర్వాత ఆలపించాలి. నేను చెబితే ఆ ప్రభుత్వం వినలేదు, జాతీయ గీతాన్ని అవమానించారు అని చెప్పి మళ్ళీ రాజ్భవన్, దానికి లోక్ భవన్ అట. ఎవరికి లోక్ భవను, ఏమి లోకానికి వాళ్ళు ఎంతగానో ఏం చేస్తున్నారో మనకు అర్థం కాదు. కానీ వాళ్ళు ఒక ప్రకటన రిలీజ్ చేశారు, గవర్నర్ వాళ్ళ భవన్. పోనీ ఇది ఇప్పుడు జరిగిందా? ప్రతిసారి తమిళనాడు అసెంబ్లీలో జరిగే సంప్రదాయం ఏంటి? గవర్నర్ ప్రసంగానికి ముందు తమిళ గీతాన్ని ఆలపిస్తారు, గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. పోయినసారి అదే, ఇంతకుముందు అదే, అంతకుముందు అదే, ఎప్పుడు అదే. కానీ ఇప్పుడు ఎందుకు మరి ఈ విధంగా గవర్నర్ ప్రసంగం వాకౌట్ చేసి వెళ్ళిపోయారు? ఎప్పుడు జరిగేదే కదా, ఈయన కూడా ఇంతకుముందు అదే చేశారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఈ విధంగా చేశారు అంటే సింపుల్. తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ, కేంద్ర ప్రభుత్వం వల్ల తమిళనాడు జరుగుతున్న కొన్ని అన్యాయాలను ఈ ప్రసంగ పాఠంలో పొందుపరిచారు అని. మరీ ముఖ్యంగా ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో మహాత్మా గాంధీ, ఆ పేరును మళ్ళీ రెస్టోర్ చేయాలి, రాష్ట్రాల మీద భారాన్ని తగ్గించాలి, కేంద్రం తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ పథకానికి నిధులు పెంచాలి అని చెప్పి డిమాండ్ చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ముందు డిమాండ్ చేసుకుంటూ ఈ బడ్జెట్ పాఠంలో ఉందట. అది చదవాల్సి వస్తుంది, కేంద్రాన్ని విమర్శించాల్సి వస్తుంది, కేంద్రాన్ని పాయింట్అవుట్ చేసేయాల్సి వస్తుంది అని చెప్పి గవర్నర్ వాకౌట్ చేసి వెళ్ళిపోయారు అని. తర్వాత అసెంబ్లీలోనే ఈ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. లేకుంటే ఎప్పుడు జరిగేది ఇప్పుడు ఎందుకు ఆయన వాకౌట్ చేశారు? ఎప్పుడు జరిగే సాంప్రదాయమే కదా అక్కడ. ఇప్పుడెందుకు కొత్తగా అయినా మళ్ళీ దానికి దేశభక్తి, జాతీయ గీతం ఇటువంటివన్నీ అటాచ్ చేసుకుంటూ పోతూ ఉన్నారు. అండ్ ఇదే కాదు, నిన్ననే కేరళలో కూడా చూడండి, గవర్నర్ ప్రసంగ పాఠం కేరళ మీద వాళ్ళు కేంద్రం అనేది శీతకన్ను వేస్తూ ఉంది, నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉంది. అందుకని కేరళకు కొన్ని ఆర్థిక కష్టాలు వస్తూ ఉన్నాయి. కేంద్రం ఈ విధమైనటువంటి భేదాభిప్రాయాలు రాష్ట్రాల మీద చూపకూడదు అని 2 పేరాలు రాసి పెట్టారట. గవర్నర్ ఆ పేరాలు స్కిప్ చేసేశారు, చదవగానే చదవలేదట. మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి ఏంటి ప్రసంగ పాఠాలు స్కిప్ చేశారు అని చెప్పి ఆయన మళ్ళీ దాన్ని సరిదిద్ది చదివారు. ఏంటి గవర్నర్లు? ఇంతకుముందు కానీ తమిళనాడులో ప్రభుత్వానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పులు కూడా తమిళనాడు ప్రభుత్వం 2 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి చట్టసభ బిల్లులు చేసి గవర్నర్కి పంపితే దాని మీద ఆయన ఏం నిర్ణయం తీసుకుని అట్టే పెట్టుకొని ఉన్నారు. ఇప్పటికీ అవి ఏం కాలే. అవి అయితేనే కదా అమల్లోకి వచ్చేది. మరి ఏం చేస్తారు ప్రభుత్వం? అల్టిమేట్గా గవర్నర్ ఈ విధంగా వ్యవహరించుకున్నాడు. సరే, సుప్రీంకోర్టు మధ్యలో గవర్నర్లకు 3 నెలలు టైం పెట్టింది రాష్ట్రపతికి. తర్వాత మళ్ళీ అదే సుప్రీంకోర్టు ఆ టైం ఎత్తేసింది. ఏందో వీళ్ళది అర్థం కాదు పోనీ అని. ఇప్పుడు మరి గవర్నరే ఆయనకు నచ్చని ప్రభుత్వాలను వేధించుకుంటూ పోతే, చట్టసభలు చేసిన బిల్లులు కూడా ఆయన దగ్గర సంవత్సరాలు పెట్టుకునేటట్లయితే మరి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు, చట్టసభలు ఎందుకు, ముఖ్యమంత్రి ఎందుకు? ఇవన్నీ పీకిపడేసి గవర్నర్తో నడిపించవచ్చు కదా బ్రిటిష్ కాలం. అఫ్కోర్స్ ఇప్పుడు అన్ని వ్యవస్థలు అలాగే కనిపిస్తున్నాయి, అది వేరే విషయం. కానీ అఫీషియల్గా ఒక చట్టం కూడా చేసేస్తే అయిపోతుంది కదా. ఇంకెందుకు ఇదంతా? ఒక చట్టం చేస్తే అయిపోతుంది కదా, ఎందుకు ఇదంతా?